గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. తరతరాలుగా మారని వాళ్ళను మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి, మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. మెప్పుల కోసం చెప్పే వాళ్లను మీ తరమైన మార్చాలి, మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. ఏందిరో ఓబో బలిపీఠం పాట బలేగా గుర్తొచ్చింది నీకు. ఎవరికో సీటర్లు వేయడానిక అర్థమైందిలే. ఏంది మ్యాటరో? ఇంకెవరు మాయా అల్లు అర్జున్ గురించే పాడాను. మొహమాటం ఏముంది, చిరంజీవి పవన్ కి కూడా ఇదే చెప్తున్నారుగా మారకపోతే కాల్చమని. లేదు వేరా ఓబు, వాళ్ళ అనుభవాలు నేర్పిన పాఠాలయ్యి. అందులో మెగాస్టార్ అంటే మామూలు వ్యక్తి, ఒక సాదా సీదా చిరుజీవిగా ఉండి చిరంజీవిగా మారి మెగాస్టార్ గా మారారు. ఆయన మీరు పర్వతం రా. ఆయన చూడని కష్టాలా, ఆయన అనుభవించిన అవమానాలా, ఆయన చూడని విజయాలా, అదొక విజయానికి సోపానం అనే పుస్తకం రా. అవును మాయ, పవన్ మాత్రం తక్కువ తిన్నాడా? రావడం మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన తనదాన్ని ముద్ర వేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడు. ఇక రాజకీయాల్లో 2008 నుంచి అలా నికార్చిగా ఉంటే 16 ఏళ్ల తర్వాత విజయం వచ్చింది. కానీ ఊరే ఏనాడు తాను తోపు తురు మొక్కని అని చెప్పుకోలేదురా. తన ప్రతి అడుగు అన్నయ్య పెట్టిన భిక్ష అనుకున్నాడు. కానీ ఓ విజయం రాగానే ఎగిరెగిరి నా వల్లే జరిగిందని ఎప్పుడు జబ్బలు జరుచుకోలేదు రోయ్. ఎంత ఒదిగితే అంత ఒదిగి ఉండాలనే క్రమశిక్షణ మెగాస్టార్. అయితే ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే మా మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాయ. 24 క్యారెట్ల బంగారం లాంటి మాట చెప్పావురా. నిజానికి ఎక్కడ వచ్చామో అని మూలాలు మర్చిపోకూడదు. విజయాలు శాశ్వతం కాదు, కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు, నెంబర్ 1 నెంబర్ 2లు శాశ్వతం. కానీ వ్యక్తిత్వం మాత్రం శాశ్వతంగా జనం నాలుకలపై ఉంటదిరా ఓబు. అది మెగా ఫ్యామిలీకి చిరు నేర్పిన సంస్కారం రా. ఏటొచ్చి అల్లు గారు అబ్బాయి కోతంత ఓవర్ చేసేసి ఇప్పుడు అందరికి ఆహారంగా మారేడు భయ్యా. అదే కదా మొన్న చిరంజీవి అన్నదే, నెంబర్ 1 నేనే అని కాలరేగరేస్తే ఆ రోజు ఏమయ్యేదో నాకు తెలుసా అని. విజయాలకు విర్రవీగకూడదురా, బ్యాలెన్స్ గా ఉండాలి. నిజానికి మెగాస్టార్ ప్రయాణం ముందు వీళ్ళంతా ఏ పాటి మయ్యా. ఆయన చిన్న చితక క్యారెక్టర్ వేసుకుని విలన్ గా సైడ్ హీరోగా చేసేసి సూప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగి ఎప్పటికీ అంతే అనుకుంటూ ఉంటారు. మొన్న పవన్ అది చెప్పారు కదరా, ఇవాళ ఓజీ అన్నా పవర్ స్టార్ అన్నా డిప్యూటీ సీఎం అన్నా ఆ క్రెడిట్ అంతా మా అన్నయ్యదే అని. ఆయన మూలకారకుడు, మూల పురుషుడు అని. ఎప్పటికైనా అల్లు అర్జున్ కి మన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసి వచ్చి ఉంటుందా? వచ్చి తీరాలరా. నిజానికి బాహుబలిని మించి ఇటు కొట్టింది పుష్ప 2. హిందీ బాక్స్ ఆఫీస్ షేకాడి చేసింది. కానీ ఏం ఉపయోగం? ఆ విజయాన్ని ఆస్వాదించగలిగాడా? పాపం అహంకారం అనే శాస్త్రంలో ఇరుక్కోకూడదురా ఓబు. ఎప్పుడైనా నేల మీద పడేస్తుంది. బాహుబలి అంటే గుర్తొచ్చింది. ఆ చలచల మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంత తగ్గుంటారు మాయ. ఆయన మించి ఎవరు లేరు కదా. 10 ఏళ్ల క్రితం ఆయన పాన్ ఇండియా స్టార్. కానీ అన్నిడైనా విరవీగడా, మూలాలు మర్చిపోయాడా? అందరూ ఒకే తీరును ఉండాలని లేదుగా. పాపం బన్నీ కూడా మామయ్యలంటే గౌరవంతోనే ఉండేవాడు. ఎటొచ్చి రాజకీయాలు సినిమాలు కలిసిన చూడటంతో వచ్చిన తాట ఇది. పోనీ వచ్చాడా వెళ్ళాడా అన్నట్లుంటే పోయేది. నేను ఇంతే, నచ్చినోళ్ళ కోసమే ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తా అంటూ అహంకారపు మాటలు అవసరమా? రాత్రిగొట్టి మెగా ఫ్యాన్స్ దూరం చేసుకున్నాడు. ఆ వైసీపీ వాళ్ళు అగ్నికి ఆజ్ఞం పోచారు. ఇంకా రెచ్చిపోయాడు. ఇప్పుడు కాదురా, బన్నీకి ఎప్పుడు అండగా నిలబడేది చిరంజీవి కుటుంబమేరా. అసలు ఆయనే లేకపోతే వీళ్ళందరినీ ఎవరైనా కనీసం చూస్తారా? ఆయన ఫ్యాన్స్ లేకపోతే వీళ్ళంతా హీరోలు అయ్యేవరా? తెలిసొచ్చిందంటావా ఎప్పటికైనా? వివేకం ఉన్నోళ్ళు అయితే ఈ పాటికి పాలేవో నీళ్ళేవో అర్థం చేసుకుంటారు. ఇంకా విజయం తాలూకా అది తగ్గకపోతే నేల మట్టానికి పడిపోతారు. కానీ మాయా, మొన్న పవన్ నిన్ను చిరంజీవి బన్నీని ఉద్దేశించి మాట్లాడారు కదా. చిరంజీవి అందరినీ తన బిడ్డలాగే చూసుకుంటారా. కనీసం స్టేజ్ మీద చిరంజీవి గారి పేరు ఎత్తలేదు. కనీసం మెగా ఫ్యాన్స్ థ్యాంక్స్ అని అనలేదు. అహంకారానికి దేవుడు చూసావా ఎంత త్వరగా నేల మీదకి తెచ్చేసాడో. ఇది కలికాలం మాయా. ఇప్పుడు చేసే కర్మలకి ఏ జన్మలలో అప్పటికప్పుడు కర్మఫలం ఉంటుందట. మన గరికపాటి గారు చెప్పుకొచ్చారు. అదే జరిగింది కదా. అయినా సరే నా అంతటి వాళ్ళు లేడు అని విర్రవీగిన వాళ్ళు అందరినీ నేల మీద కూర్చోబెట్టిన ఉదంతాలు బోల్డ్ ఉన్నాయిరా. అదెందుకు
151 సీట్లు వచ్చిన జగన్ రెడ్డి ఏమైపోయాడు? ఇప్పుడు 11 సీట్లతో సీట్ల పేక ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మూలాలు మర్చిపోకూడదు, ప్రధానంగా అహంకారం మదం వండుకూడదు మయ్యా. ఈ రోజు మనది కావచ్చు, రేపు మనం ఎక్కడో, మన పేరు ప్రతిష్టలు ఎక్కడుంటాయో ఎవరు చెప్పగలరు? నీ నోట్లో పెద్దాపురం పాలకోవా బెట్ట, ఎంత బాగా చెప్పేవరా ఓబు. నీకు కూడా మెచ్యూరిటీ వచ్చేసిందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా? చేచా మే చోటి పంకలు నాకెందుకు మయ్యా. ఇదిగా నేనేమైనా అమ్మైనా ఇంకా నయం పచ్చిభావతి కార్యక్రమం చేస్తా అన్నావు కాదు, నాకు చిక్కుకెచ్చామయ్యా. చిచే దరిద్రుడా, మెచ్యూరిటీ అంటే పరిపక్వతరా. నువ్వు అనుకునే ఆ పుష్పాలంకరణ ప్రోగ్రాం కాదురా దరిద్రుడా. ఓ అదే అంటే బండికి ఇంకా మెచ్యూర్ అవ్వలేదనే నువ్వు అనేది. కాలం అన్ని నేర్పిస్తుందిరా. అవుతాడు అన్ని అలవరుచుకుంటాడు, లేకపోతే అన్ని ప్రకృతి నేర్పించి తీరుతుంది. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి. మారి తీరాలి అంతేగా, అంతేగా మయ్యా. అంతేరా ఓబు, లేకపోతే జనం అయినా మనిషి మారలేదు అనే పాటే పాడుకోవాల్సి వస్తుంది. గోదారి కిట్టయ్య ఈడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.